ప్రాజెక్ట్ పివి నరసింహారావు గారు జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్ ఇలా ఒకరు కాదు రెండు కాదు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రులు కంకణం కట్టుకొని విశాఖ ఉక్కుని సాధ్యం చేశారు ఎన్నోసార్లు విశాఖ ఉక్కు ఈ ఇండస్ట్రీ నష్టాలలో ఉంటే ఆ నష్టాలకు కూడా నిధులిచ్చి మరి ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విశాఖ ఉక్కు నిలబడాలి అని విశాఖ ఉక్కు కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు విశాఖ ఉక్కు కోసం రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే విశాఖ ఉక్కుకు ఈ ఫ్యాక్టరీకి సొంతంగా మైనింగ్ కోసం మైన్స్ కూడా సొంత గనులే ఈ పాటికి ఏర్పాటు చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు కానీ దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజు వరకు ఒక సొంత మైన్ లేకపోయింది విశాఖ ఉక్కు కానీ 2014 వరకు లాభాలలో నడిచిన ఫ్యాక్టరీ ఆ తర్వాత క్రమంగా ఒకటొకటిగా వచ్చిన ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోతే క్రమంగా నష్టాల్లో క్రమంగా అప్పుల్లో కూరుకుపోయింది విశాఖ స్టీల్ కారణం ఎవరు దొంగలు ఊళ్ళు దోచుకున్నారు అన్నట్టు ఈ విశాఖ ఉక్కును దోచుకోవడానికి తయారయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణం 35,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు దాదాపు లక్షల కోట్లు విలువ చేస్తుంది అదే గనుక ఈ ఫ్యాక్టరీని నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేస్తే ఇక అడ్డేముంది ఇది నష్టాలలో ఉంది అని చెప్పి దీన్ని ప్రైవేటైజ్ చేయొచ్చు అని కుట్ర పన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందాక అంకుల్ చెప్పినట్టు రఘువీరారెడ్డి గారు చెప్పినట్టు ఒక కుక్కను చంపాలంటే ఇది పిచ్చిది అని పుకారు పుట్టిస్తే చాలట పెద్ద పని కాదు అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక్కొక్కటిగా అసలు మైన్ లేకుండా ఇంతవరకు ఉంది అంటే దానికి ప్రధాన కారణమే ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించారు కాబట్టే ఈరోజు నష్టాలలో కూరుకుపోయింది ఒకవైపేమో మైన్ లేదు ఇంకో వైపేమో రా మెటీరియల్ కొనాలి అంటే రేట్లేమో ఆకాశానికి అంటుతున్నాయి ఇంకొక వైపేమో ఆ రా మెటీరియల్ను సరఫరా చేయాలి అంటే దాని కాస్టు పెరిగింది ఎలక్ట్రిసిటీ విషయంలోనూ అంతే ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క అంశంగా కాలుకు కాలు చేతికి చేతిగా ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వస్తే ఒట్టి